మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. మరి అంతకన్నా ముందు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుందండి. మరి ఆ సమస్యకి పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని సంప్రదించి చూడండి. శ్రీ బ్రహ్మరాంబికాదేవి జ్యోతిష్కాలయం. ఒక్కసారి విచ్చేయండి, శాశ్వత పరిష్కారం పొందండి. వ్యాపారం, చదువు, నాగదోషం, ఆరోగ్యం, కుటుంబ సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును, జ్యోతిష్యం చెప్పబడును. మన గురువు గారి పేరు వచ్చేటప్పటికి శివరామరాజు గారండి. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7989049722. ఏ సమస్యకైనా శాశ్వత పరిష్కారం మన గురువుగారు చెప్పబడినండి. ఇక వృశ్చిక రాశిలో సాధారణంగా అనురాధ, జ్యేష్ఠ, విశాఖ నక్షత్రాలు ఉంటాయండి. ఇక రేపటి రోజు గురువారం రోజున శ్రావణ శుక్లపక్ష చతుర్దశి లేదా పౌర్ణమి ప్రారంభ సమయం ఉంటుంది. ఇక రేపటి రోజున ధనిష్ట నక్షత్ర ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొత్త ఆలోచనలో చేసే పనుల్లో చురుకుదనం కనిపిస్తుంది. కుటుంబ విషయాల్లో ఓర్పుతో వ్యవహరించడం చాలా మంచిది. ఇక గ్రహ బలాల విషయానికి వస్తే గురుగ్రహ అనుగ్రహం వల్ల ఆధ్యాత్మిక విషయాలు, జ్ఞానం, పెద్దల సహాయం లభించే అవకాశం ఉంటుంది. కుజగ్రహ ప్రభావం వల్ల ధైర్యం పెరుగుతుంది, కానీ కోపాన్ని నియంత్రించాలి. చంద్రుని యొక్క ప్రభావం వల్ల మనసు కొంచెం సున్నితంగా ఉండవచ్చు. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇక పరిహారాల విషయానికి వస్తే గురువారం కావున పసుపు దానం చేయడం చాలా శుభప్రదంగా ఉంటుంది. పసుపు వస్త్రం లేదా శనగపప్పు దానం చేయవచ్చు. ఓం గురువే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా మంచిది. ఇక రేపటి రోజున శ్రీ సాయిబాబా ఆరాధన అనుకూలంగా ఉంటుంది. దక్షిణామూర్తి స్వామి లేదా శ్రీ మహావిష్ణువు పూజ కూడా శుభ ఫలితాలు ఇస్తుందని విశ్వాసం. పౌర్ణమి సమీపం రోజున కావడంతో సత్యనారాయణ స్వామి పూజ కూడా చాలా మంచిదిగా భావించవచ్చు. ఇక వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట రంగు పసుపు మరియు ఎరుపు. శుభ సంఖ్య 3, 9. తూర్పు దిక్కు ప్రయాణం చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. ఉదయం పూజలు అలాగే అభిజిత ముహూర్తం సమయంగా అనుకూలంగా ఉండే మంచి సమయంగా భావించవచ్చండి. వివరాల్లోకి వెళ్తే రేపటి రోజున వృశ్చిక రాశి వారికి సరికొత్త మార్పులు అనేవి మీ జీవితంలో ప్రారంభం కాబోతున్నాయి. రాబోయే రోజుల్లో ప్రారంభం కాబోతుందనే తెలుసుకోవాలండి. ఇన్నాళ్ళు మీరు చూపించినటువంటి మంచితనాన్ని, త్యాగాలను ఈ లోకం చేతకానితనంతో అయితే జమకట్టి నవ్వుకుంటూ కాలం గడిపేసింది. వీళ్ళకి ఎంత చేసినా కూడా పిచ్చి పనులు చేస్తారనుకుంటారు. నలుగురి కోసం తాపత్రయపడేవారి కన్నా ఎప్పుడూ కూడా మీ యొక్క కోసం అయితే మీరు ఏది చేసుకోరంటూ లోకం మిమ్మల్ని చూసి హేళన చేసింది, చులకనగా చూసింది. ఎంతోమంది మిమ్మల్ని అసహించుకున్నారు. అలాంటివి ప్రతి ఒక్కరి కళ్ళ ముందు మీరు తప్పకుండా అయితే ఒక విజేతగా ఉన్నతమైనటువంటి స్థానంలో అయితే మిమ్మల్ని మీరు నిలబెట్టుకోబోతున్నారని చెప్పుకోవాలండి. మీ యొక్క ఆలోచనలు, మీ ఆలోచన విధానాన్ని, ఐడియాలను దోచుకొని మీ పైన పెత్తనం చలాయించినటువంటి నకిలీ మనుషులకు మాటలతో అయితే జవాబునైతే మీరు అస్సలు ఇవ్వడానికి మొక్కు చూపకండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో అయితే మీరు సాధించేటువంటి అపారమైనటువంటి ఒక విజయం అనేది మీకు చిన్నదైనా పెద్దదైనా, ఐశ్వర్యమైనా లేదంటే ఒక మంచి అవకాశమైనా కానివ్వండి, మీకు తప్పకుండా అయితే ఒక అద్భుతమైన మీ జీవితంలో అయితే జరగబోతుందని చెప్పుకోవాలండి. ఎవరైతే మిమ్మల్ని ఎగతాళి చేస్తారో వారి యొక్క నోర్లు అయితే మూగబోతున్నాయి. అయితే ఈ విషయాన్ని మీరు పరిపూర్ణంగా విశ్వసించండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని అప్పుల ఊబిలోకి నెట్టి కంటి మీద కునుకు లేకుండా చేసినటువంటి శని భగవాను నుంచి యొక్క కఠినమైనటువంటి పరీక్ష సమయం ఇక ముగిసిపోయిందనే చెప్పుకోవాలి. మీ జాతకంలో శని భగవానుడు తన యొక్క కర్మల భారాన్ని కూడా తొలగించేసి మీకు రాజయోగాన్ని అయితే ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాడనే చెప్పుకోవాలి. మీ మనసులో వంకలేనటువంటి నిజాయితీ ఉన్నప్పటికీ ఈ స్వార్థపూరితమైనటువంటి ప్రపంచంలో మీరు ఎన్నో వెన్నుపోట్లను చోటు చేసుకున్నారు. కానీ మీ యొక్క నిశ్శబ్దానికి, మీరు కార్చినటువంటి ప్రతి ఒక్క కన్నీటి చుక్కకు ఈ భూమి నుండి మీకు న్యాయం జరిగేటువంటి శుభ సమయం ఆసన్నం కాబోతుంది. అసలు చెప్పాలంటే మీకు మీ యొక్క ప్రతి ఒక్క విషయంలో కూడా భగవంతుని యొక్క అనుగ్రహంతో పాటుగా మీకు కాలం యొక్క పరీక్షలు కూడా అనేవి మిమ్మల్ని ఎక్కువగా బాధపడేటప్పటికీ కాలం పెట్టినటువంటి పరీక్షలకు మీకు గురయ్యే తప్ప వాటికి ఎప్పుడూ కూడా మీరు బందీ కాలేదు.
ఎందుకంటే దైవానుగ్రహం మీపై నిండుగా ఉంది. కాబట్టి మీ రక్తంలోనే అపారమైనటువంటి తెలివితేటలు, సృజనాత్మకత, నలుగురికి సహాయం చేసే గొప్ప సంస్కారం మీకు ఉంటాయి. అయితే విచిత్రం ఏంటంటే మీకున్నటువంటి ఆ ఒక్క విశాల హృదయం, బయట ప్రపంచంపై మీకున్నటువంటి అమితమైన ప్రేమే మిమ్మల్ని నిలువున ముంచేస్తుంది. ఇతరుల జీవితాలను చక్కదిద్దడానికి మీరు పడినటువంటి తాపత్రయం ఏదైతే ఉంటుందో మీ సొంత జీవితాన్ని నాశనం చేసుకోవడానికి అది మూల కారణంగా ఉంటుంది. మీరు చేసిన మొదటి అతి పెద్ద తప్పు సొంత కుటుంబాన్నే నెగ్లెక్ట్ చేసి బయట వారికి, బంధువులకు అతిగా ప్రాధాన్యత ఇవ్వడం. పరాయి వ్యక్తుల అవసరాల కోసం మీ ఒక్క సొంత రక్త సంబంధీలకు సైతం, అలాగే ఇంట్లో ఉన్న వారికి సైతం పక్కన పెట్టి వారికి సహాయం చేస్తున్నారు. అలాంటి బయట మనుషులు అనవసరం తీరాక, మీ యొక్క అవసరం తీరాక మిమ్మల్ని కనీసం గుర్తించకుండా విసిరేసినట్లుగా మిమ్మల్ని తీసిపారేస్తున్నారు. అలాగే మీరు చేసినటువంటి మరొక తప్పు, ప్రతి ఒక్క విషయానికి కూడా లాజిక్ వెతుకుతూ బంధాల్లో ఉన్నటువంటి ఎమోషన్స్కి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, వాటిని పక్కన పెట్టడం, ప్రతి దానికి ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉండడం, సొంత ఇంట్లో ఉన్నటువంటి మనుషులకు దూరం అయిపోయి మీరు ఒంటరిగా అయితే ఈరోజు మిగిలిపోవడానికి ఇది కూడా ఒక కారణం అని కూడా చెప్పుకోవాలండి. ఇక మీరు చేస్తున్నటువంటి అతి పెద్ద పొరపాటు మీ వద్ద ఉన్నటువంటి అద్భుతమైనటువంటి బిజినెస్ ఐడియాలను, ప్లాన్లకు ఇతరుల ముందే లీక్ చేసేసేయడం. మీ యొక్క ఆలోచనలు ఉచితంగా అయితే మీరు 10 మందికి బాగా ప్రసాదంలాగా పంచిపెట్టడం. మరి ఆ ఒక్క ఐడియాలను ఎవరైనా కానీ కాపీ కొట్టకుండా ఉంటారా చెప్పండి? కాపీ కొట్టి మీకంటే ముందే వారే లాభపడిపోతున్నారు. మీరు మాత్రం ఖాళీ చేతులతో మిగిలిపోయి మీ యొక్క తెలివితేటలకు తగినటువంటి ఫలితం దక్కక తీవ్రమైనటువంటి నిరాశలో మునిగిపోయి ఉంటున్నారు. అయితే మీరు చేసిన మరొక పెద్ద తప్పు, నాకు అన్నీ తెలుసు, నేనేం చేసినా కరెక్టేనని అంతర్గత పట్టుదల. అంటే ఎవరైనా మీకు ఒక మంచి సలహా చెప్పినా, మీ మంచి కోరి ఏదైనా అది తప్పుదారి చేయొద్దు అని చెప్పి మిమ్మల్ని హెచ్చరించినా కూడా మీకు అది నచ్చడం లేదు. మీకున్నటువంటి అతి ఆత్మవిశ్వాసంతో పక్కన విషయాలు, అంటే ఎవరైనా ఇచ్చినటువంటి సలహాలను, విషయాలను పక్కన పెట్టి సొంత నిర్ణయాలతో దెబ్బతిన్నటువంటి రోజులు కూడా చాలా ఉన్నాయండి. పైకి ఎంతో ధైర్యంగా, గంభీరంగా మీరు కనిపిస్తారు, కానీ లోపల మాత్రం మీ యొక్క బాధను అర్థం చేసుకునే వారే ఎవరూ లేరని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఇక అర్ధరాత్రి అయితే నిద్ర లేకుండా మీ యొక్క రకరకాల ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. నిద్రలేతో నలిగిపోతున్నటువంటి క్షణాలు కూడా ఉన్నాయి. మీ యొక్క ఒంటరితనాన్ని, మీ యొక్క ఓర్పును ఆసరాగా చేసుకొని ఈ లోకం మిమ్మల్ని మరింత అణిచివేయడానికైతే చూస్తుంది. ఒక్కసారి నిజాయితీగా మీ గుండెపై చేయి వేసుకొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మిమ్మల్ని ఇతరులు మోసం చేసింది కేవలం ఒక 20% మాత్రమే. మిగతా 80% మిమ్మల్ని మీరే మోసం చేసుకోబోతున్నారు. మీరు పరిమితికి మించినటువంటి బయటకు చూపించేటువంటి ఆ ఒక్క ప్రేమ ఏదైతే ఉంటుందో, అది ఆలోచించకుండా చేసినటువంటి త్యాగాలు, లీక్ చేసినటువంటి కొన్ని ఐడియాలు మిమ్మల్ని ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చాయని తెలుసుకోవాలండి. ఇవన్నీ కూడా మాట్లాడుకోవడానికి చేదుగా ఉన్నా కూడా ఇది నిజమని చెప్పి మీరు కూడా ఒప్పుకోవాలి. ఒప్పుకున్నటువంటి క్షణమే మీ యొక్క విజయం వైపు మీరు మొదటి అడుగు వేసిన వారే అవుతారండి. గతాన్ని తలుచుకొని బాధపడడం ఆపేసి జరిగిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకొని జాగ్రత్తగా ఇకనైనా అడుగులు వేయడానికైతే మీరు ముందుకు సాగండి. ఇక మీకు ఎప్పుడూ కూడా అన్యాయం అయితే భగవంతుడు చేయలేదు. ఇన్నాళ్ళు మిమ్మల్ని పరీక్షించింది కాలం మాత్రమే. అలాగే మీ యొక్క కర్మజన్మ, అంటే పూర్వజన్మ కర్మ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మిమ్మల్ని బాధ పెట్టి ఉండవచ్చు. అయితే ఇప్పుడు పూర్తిగా మీకు అనుకూలమైనటువంటి రోజులు, మనకు ప్రతి ఒక్క రోజు కూడా ఒకేలాగా ఉండదండి. ఒక్కో రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుందన్నమాట. కాబట్టి రాబోయే రోజుల్లో మీకు ఏదో ఒక సరికొత్త అవకాశాలు మీ ముందుకు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీకు ఐడియాలను రహస్యంగా ఉంచి విజయం సాధించడం ఎలాగని చెప్పేసి దీని గురించి అయితే పట్టు వదిలినటువంటి విక్రమార్కుల్లాగా అయితే మీరు ప్రయత్నం చేస్తే కనుక కొనసాగిస్తే తప్పకుండా మీరు అనుకున్నటువంటి లక్ష్యానికి మీరు చేరుకుంటారు. అలాగే ఆర్థికంగా మీరు అనుభవించినటువంటి దయనీయమైనటువంటి మానసిక వేదన కూడా చాలా ఉంది. దాన్ని ఒక్కసారి తలుచుకొని చూడండి. అపారమైనటువంటి తెలివితేటలు, ప్లానింగ్ ఉన్నప్పటికీ మీ చేతిలో రూపాయి నిలవడ తీవ్రమైనటువంటి మానసిక నరకాన్ని చూస్తున్నారు. అంటే ఎంత సంపాదిస్తున్నా డబ్బంతా ఇతరుల యొక్క అప్పులు తీర్చడానికే, లేదంటే కుటుంబ ఖర్చులకే ఇలా ఏదో ఒక విధంగా అయితే కొట్టుకుపోవడం మిమ్మల్ని బాగా వేధిస్తుంది.
మీ వల్ల లబ్ధి పొందినటువంటి నకిలీ ఆత్మీయులు మీకు ఒక్క రూపాయి కూడా అవసరం రాగానే ముఖం చాటేసి డ్రామాలాడేస్తుంటారు. నాకున్న తెలివితేటలు నేను ఎప్పుడో కోటీశ్వరుని అవ్వాలి అని కానీ చేతిలో రూపాయి కూడా నిలవడం లేదని చెప్పి మీరైతే మాత్రం కుమిలిపోతూ ఉంటారు. ఆర్థిక సమస్యలు పెరిగిపోయి డబ్బు ఇచ్చే వాళ్ళకి కఠినమైనటువంటి మాటల వల్ల పరువు పోతుందేమో అని చెప్పి నిద్రలేని రాత్రులు మీకు ఎన్నో గడిపారండి. ఇక ఇంట్లో వెలుగుతున్నటువంటి చిన్న లైట్ వైపు చూస్తూ కూడా భగవంతుడా నా పిల్లలకి మంచి భవిష్యత్తు నేను ఇవ్వలేకపోతున్నానని చెప్పి చాలా రకాలుగా బాధపడుతున్నారు. అంతేకాకుండా కుటుంబంలో శాంతి సుఖశాంతులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి సమయాన్ని పూర్తిగా ఆనందంగా కుటుంబ వాతావరణానికి ఎక్కువగా మక్కువ చూపించేలాగైతే ఉపయోగించండి. బయట వ్యక్తులపై ఉన్న శ్రద్ధను తగ్గించి సొంత ఇంట్లో వారిపై భావాలను గౌరవించడం నేర్చుకోండి. భాగస్వామితో ప్రశాంతంగా సమయాన్ని గడపండి. దాంపత్యంలో ఉన్న అపోహాలు తొలగిపోయి మధురమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి రోజులు మీకు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులందరూ కలిసి దైవ దర్శనాలకు వెళ్ళడం వల్ల మీ యొక్క ఇంట్లో అయితే ఉన్నటువంటి ఉద్రిక్తలు తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది. అంతేకాదండి, పెళ్లి కాకుండా ఆగిపోయిన యువతి యువకులకు అద్భుతమైన సంబంధాలు కుదిరి కళ్యాణ యోగం అనేది కనిపిస్తుంది. శుభకార్యాలు జరుగుతాయి. ఇల్లంతా సంతోషాలతో కల్లోలహంగా అయితే మారబోయే అవకాశాలు ఉన్నాయండి. సొంత కుటుంబ బంధాలు విలువను గుర్తించి మెలగడం వల్ల మీ ఇల్లు ఒక స్వర్గంలాగా అయితే మారుతుందని తెలుసుకోవాలి. ఇక మీరు పాటించాల్సినటువంటి కొన్ని దివ్యమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం. మీరు తప్పకుండా అయితే ఈ నియమాలను అలాగే ఇచ్చిన వాటి పరిహారాలను భక్తితో పాటించండి. ప్రతిరోజు ఉదయం రాబోయే రోజుల్లో మీరు స్నానం ముగించిన తర్వాత 108 సార్లు శని మంత్రాన్ని జపించడం చాలా మంచిది. ఆపదల నుండి రక్షణ పొందడానికి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. అలాగే శనిదేవుడి సన్నిధిలో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. నల్ల నువ్వులు శివుడికి సమర్పించడం మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు భస్మమై ఐశ్వర్యం మీకు లభించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదండి, నల్లటి జంతువులకు పక్షులకు ఆహారాన్ని అందించడం, పేదలకు అన్నదానం చేయడం, పెసరపప్పు అలాగే పచ్చని ఆకుకూరలు దానంగా ఎవరికైనా ఇవ్వండి. గోమాత సేవ చేసుకోండి. తులసి మొక్క ముందు దీపం పెట్టుకోండి. అంతేకాదు, ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం సుందరాకాండ పారాయణం లేదా వినడం వల్ల మీకు సమస్త దుష్టశక్తులు తొలగిపోతాయి. పవిత్రమైన మనసుతో దైవారాధన చేస్తే మీ చుట్టూ ఒక దివ్య రక్షణ కవచం అయితే ఏర్పడుతుంది. నమ్మకంతో అడుగు ముందుకు వేయండి. భగవంతుడు మీ కుటుంబాన్ని మిమ్మల్ని రక్షిస్తాడు. మీకు లభించిన సంపదలో కొంత భాగం ఆకలితో ఉన్న వారికి ఇవ్వడం వల్ల మీకు విధిగా మార్చుకోండి. మీరు చేసే దానగుణం మీ యొక్క సంతానానికి రక్షణ కవచంగా మారి మీకు ఉన్నటువంటివి అలాగే వారి యొక్క ఆనందానికి తోడ్పడుతుంది. అలాగే విద్యార్థులకు రేపటి రోజు మంచి శుభ ఫలితాలు అందిస్తుంది. ఉన్నత చదువులు చదువుకునే వారికి రేపటి రోజున మంచి శుభ ఫలితాలు అయితే అందిస్తున్నాయండి. ఇక రేపటి రోజు మీకు ఐశ్వర్య ప్రాప్తి కూడా కలుగుతుంది. మరి తెలిసింది కదండి వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.